గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతగానో దేవుడు మనకు దర్శిస్తున్న దినాలు ఈ దినాలు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దాం. పరిశుద్ధ రేఖ గ్రంథంలో నుంచి యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఈ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడుతో తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటేను. మరియు రాజైన తనను ఆయన మంత్రులకు ఆజ్ఞేయంగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడే మనము లైవ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇక్కడ రాజు ఒక మంచి ఆజ్ఞ జారీ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నినివే రాజులకు వర్తమానం వచ్చింది. నీ దేవుని యొక్క కోపాగ్ని మరి పట్టణం మీద దిగి వస్తుందనే వర్తమానం ఎప్పుడైతే రాజుకు వినపడిందో, రాజు తన సింహాసనం దిగుతూ ఉన్నాడు, తన రాజవస్త్రములు తీసివేస్తున్నాడు, ఒక వార్త చాటిస్తూ ఉన్నాడు. నినివే పట్టణస్తులారా, ఏమీ తినవద్దు, మీరు కానీ పశువులు కానీ మేత వేయద్దు, నీళ్లు త్రాగొద్దు. మనందరం ఉపసించి ప్రార్థిస్తే దేవుడు మనం లైవ్ కాకుండా తన మనసు తిప్పుకొని తన కోపాన్ని చల్లార్చునేమో అని ఒక మంచి వర్తమానం రాజు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు రాజులైనా మరి అధికారులైనా ఉన్నత పదవిలో ఉన్నవారైనా ఒక ఆజ్ఞ మనకు వినపడగానే, ఒక వాక్కు మనకు వినపడగానే వెంటనే మనం దానికి సరెండర్ అయితే దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు తన సింహాసనాన్ని దిగుతూ ఉన్నాడు, రాజవస్త్రాలు తీసివేస్తున్నాడు. అందరూ ఏ పంట పట్టుకుంటున్నారో, అందరూ ఏ రీతిగా విలపిస్తున్నారో, అందరూ ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడో ఇక్కడ రాజు కూడా అదే రీతిలో ప్రార్థిస్తున్నాడు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు వర్తమానం అందిస్తూ ఉన్నాడు. 40 దిన ఉపవాసాలను జరుగుతూ ఉండగా మీరు మాతో కలిసి ప్రార్థించమని ఒక వాక్కు మనకు వినిపిస్తున్నప్పుడు కలిసి ఏకీభవించడం వలన, వచ్చి ప్రార్థించడం వలన, అందరితో కలిసి అందరూ ఏ రీతిగా ప్రార్థిస్తున్నారో ప్రార్థించడం వలన దేవుడు పశ్చాత్తాపడి నీ మీద కుమ్మరించవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని కుమ్మరించగలుగుతాడు. కనుక మరి 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతుంది. దేవుని బిడ్డలారా, 40వ దినం ఈ ఆదివారం కాబట్టి మీరు అందరూ కలుసుకోండి. చివరి దినము మరి ప్రతి వారం రోజులు మాత్రమే ఉన్నాయి కనుక మనందరం కలుసుకోవడం ద్వారా దేవుని యొక్క కోపాన్ని చల్లారి దేవుడు చేయవలసిన కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉండగా మనందరం కూడా సిద్ధపడదా, అందరం కూడా దేవునికి లోబడుతూ ఉండగా, తన మనసు తిప్పుకొని చేయవలసిన తిరిగి చేయగా మేలు చేయకపోతూ ఉండగా అందరం కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థనకై సిద్ధపడదాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు పంపిస్తున్న బలమైన వాక్కు బట్టి నీకు మహిమ. ఎంతమంది సిద్ధపడుతున్నారో వారి మీద నీ కృప, నీ కరికరం, నీ యొక్క ఆశీర్వచనలతో ఒక్కొక్కరిని నీ పయ్యా నీ మనసు తిప్పబడేదే ఉపవాస ప్రార్థన. కాబట్టి మేమందరం తగ్గించుకొని లోబడుతూ ఉండగా గొప్ప సహాయం, గొప్ప మేలు, గొప్ప కృపతో నింపి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొని పాటేసిన జరుగుతున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ గొప్ప కార్యాలు జరిగించమని ప్రభువైన యేసునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. గొప్ప తండ్రి, మంచిగా లైక్ షేర్ కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడండి. ఇక్కడ 34వ ఉపవాసాలను కలుసుకోండి. 40వ దినం నవంబర్ 9th దేవుని బిడ్డలారా, ఫ్యామిలీ పట్టణంలో JPM యొక్క చర్చి ప్రాంగణంలో జరుగుతూ ఉంటది. లైవ్ ఇస్తున్న పాస్టర్ యెహోషువ JPM అనేటువంటి లైవ్ ద్వారా మీరు కలుసుకోవచ్చు. దైవికంగా దీవించబడదాం. ఆమేన్.